ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజాలో 17,000 మంది తోడు లేని పిల్లలు. ఢిల్లీ చలోపై 29న నిర్ణయం. మహువా అభ్యర్థనను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. నేడు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. 27 నుంచి మరో 2 గ్యారంటీలు. సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను వెల్లడించిన పోలీసులు. గుండెపోటుతో కుప్పకూలిన యంగ్ క్రికెటర్. త్వరలో అందుబాటులోకి గూగుల్ పే సౌండ్ ప్యాడ్. గాజా స్ట్రిప్లో కనీసం 17,000 మంది పిల్లలు ఇప్పుడు వారి తల్లిదండ్రులు లేదా బంధువుల నుండి విడిపోయారు అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. గాజాలో మొత్తం జనాభా దాదాపు 2.3 మిలియన్లు ఉన్నారని జెన్నీవా వార్తా సంస్థ నివేదించింది. యుఎన్ చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్ పాలస్తీనా స్టేట్ కమ్యూనికేషన్ చీఫ్ జోనాథన్ క్రిక్స్ మాట్లాడుతూ ఈ సంఖ్య గాజాలో స్థానభ్రంశం చెందిన 1.7 మిలియన్ల మందిలో 1% అనుగుణంగా ఉందని అన్నారు. ఈ వారం గాజాను సందర్శించిన యుఎన్ అధికారి అక్కడ 12 మంది పిల్లలను కలుసుకున్నారని, వారిలో 3 తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. పాలస్తీనా పిల్లల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన అన్నారు. వారు బాంబు పేలుళ్లు విన్న ప్రతిసారి చాలా ఎక్కువ ఆందోళన, ఆకలి లేకపోవడం, నిద్ర లేమి మరియు భయాందోళనను ప్రదర్శిస్తున్నారు. ఆహారం, నీరు, నివాసం లేకపోవడంతో కుటుంబాలు పిల్లలను పోషించుకోలేకపోతున్నాయని తెలిపారు. గాజాలోని దాదాపు అన్ని పిల్లలకు 1 మిలియన్ కంటే ఎక్కువ మందికి మానసిక ఆరోగ్యం మరియు మానసిక సాంఘిక మద్దతు అవసరమని యుఎన్ అధికారి పేర్కొన్నారు. ఈ మానసిక ఆరోగ్యం మరియు మానసిక సాంఘిక మద్దతును స్థాయిలో అందించడానికి ఏకైక మార్గం కాల్పుల విరమణ అని ముగించాడు. కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఈ నెల 29 వరకు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల దగ్గరే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా, రాజకీయేతర కిసాన్ మజ్దూర్ మోర్చా KMM ప్రకటించాయి. ఢిల్లీ చలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటాం. ఆలోపే 24న కొవ్వొత్తుల ర్యాలీ, 26న కేంద్రం దిష్టిబొమ్మల దహనం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తాం అని KMM నేత శర్వాణ్ సింగ్ పంధేర్ తెలిపారు. దేశ రాజధాని వైపు కదం తొక్కుతున్న రైతులను గత 11 రోజులుగా భద్రతా బలగాలు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభు, ఖనౌరీల దగ్గర నిలువరించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతి చెందడంతో ఆందోళనను 2 రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభకరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. ఖనౌరీ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై హర్యానా పోలీసులు అడ్డగించారు. వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మరోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ TMC నాయకురాలు మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో చొక్కెదురైంది. విదేశీ మాదక ద్రవ్య నిర్వహణ చట్టం FEMA కేసులో తనపై జరిపిన విచారణను సంబంధించిన రహస్య సమాచారాన్ని మీడియాకు ఈడీ తెలుపుతోందన్న ఆరోపణలపై మహువా చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో సున్నిత విషయాలను ఈడీ మీడియాకు తెలపకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును మహువా అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ధర్మాసనం కేసును కొట్టివేసింది. మాజీ ఎంపీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ మహువాను వెంటాడుతున్నారు. ఈడీ జారీ చేసిన సమన్లను ఆమె అందుకోకముందే మీడియా ప్రచురించిందని పేర్కొన్నారు. FEMA నిబంధనలు ఉల్లంఘన కారణంగా మహువాకు ఈడీ ఈ నెల 15న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. సుమారు 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు
అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే వీటిలో టీడీపీకి ఎన్ని, జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై రెండు పార్టీల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పొత్తుల విషయంలో ఇంతవరకు ఏం తేల్చని బీజేపీ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం అంటోంది. పొత్తుల ముడిలో బీజేపీ చిక్కుముడి ఇంకా వీడకపోవడం ఏపీ పాలిటిక్స్లో ఉత్కంఠ రేపుతోంది. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మేడారం జాతరకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులపై ఆదివాసీ తల్లి బిడ్డలు పోరాడి అమరులయ్యారు. కాబట్టే 100 సంవత్సరాలైన సమ్మక్క సారలమ్మలను దేవతలుగా కొలుస్తున్నాం. గత ఏడాది ఫిబ్రవరి 6న మేడారం నుంచి జోడో యాత్ర ప్రారంభించి విజయం సాధించాం. పోరాట స్ఫూర్తిని సమ్మక్క సారలమ్మల నుంచే పొందాం. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఇప్పటికిప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని నేను అనను, కానీ ప్రభుత్వం తమ సమస్యలు వింటుందనే నమ్మకాన్ని మాత్రం ఈ 75 రోజుల్లో ప్రజలకు కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ నెల 27న మరో 2 గ్యారంటీలను ప్రారంభిస్తాం. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వీటికి శ్రీకారం చుడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రాత్రి 11 గంటలకి ఇంటి నుంచి లాస్య నందిత బయలుదేరింది. కారులో సదాశివపేటలోని మిస్కిన్ షా బాబా దర్గాను దర్శించుకున్నారు. హైదరాబాద్కు కుటుంబ సభ్యులతో కలిసి కార్లలో వస్తున్నారు. షామీర్పేట వద్దకు చేరుకోగానే అల్పాహారం కోసం ఔటర్ రింగ్ రోడ్డు మీదకి వెళ్లారు. అల్పాహారం కోసం ఔటర్ రింగ్ రోడ్డు మీదకి లాస్య నందిత కారు వెళ్ళింది. సుల్తాన్పూర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. నిద్రమత్తులోకి వెళ్లడంతో డ్రైవింగ్ పై కంట్రోల్ తప్పి ఓఆర్ఆర్ మెటల్ బీమ్ని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలతో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. గాయాల పాలైన డ్రైవర్ ఆకాష్ను శ్రీకర్ ఆసుపత్రిలో చేర్చాం అని పోలీసులు వివరించారు. కర్ణాటకకు చెందిన వర్ధమాన క్రికెటర్ కె హొయసల గుండెపోటుతో కన్ను మూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో కర్ణాటక, తమిళనాడు జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తమిళనాడు జట్టుపై కర్ణాటక విజయం సాధించింది. ఈ సమయంలో జట్టుతో కలిసి సంబరాలు చేసుకుంటున్న హొయసల మైదానంలోనే ఛాతీ నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం అంబులెన్సులో బెంగళూరులోని బొరింగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి ఆసుపత్రికి చేరుకోముందే హొయసల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గురువారం అంటే ఫిబ్రవరి 22వ తేదీ జరిగిన ఈ ఘటన శుక్రవారం అనగా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం వెలుగులోకి వచ్చింది. యువ క్రికెటర్ అకాల మరణానికి కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ సంతాపం తెలిపారు. గూగుల్ అనుబంధ గూగుల్ పే త్వరలో తన యూజర్లకు సౌండ్ ప్యాడ్లను తేనున్నది. క్యూఆర్ కోడ్ స్కాన్తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి. ఈ ఏడాదిలోనే వైర్లెస్ స్పీకర్లను తేనున్నట్లు సంస్థ తన బ్లాగ్ పోస్ట్లో వెల్లడించింది. ఇప్పటి వరకు దుకాణాల్లో దర్శనమిచ్చిన ఫోన్పే, పేటీఎంతో పాటు గూగుల్ పే స్మార్ట్ స్పీకర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. గత ఏడాది ప్రయోగాత్మకంగా సౌండ్ ప్యాడ్లను గూగుల్ పే పరీక్షించినప్పుడు వ్యాపారుల నుంచి సానుకూల అభిప్రాయం వచ్చింది. దీంతో దేశమంతా విస్తరించాలని నిర్ణయానికి వచ్చింది. ఒక ఎల్సిడి స్క్రీన్ సింగిల్ స్పీకర్తోనే వస్తున్న గూగుల్ పే సౌండ్ ప్యాడ్ 4G నెట్వర్క్కు సపోర్ట్గా ఉంటుంది.
బ్యాటరీ ఛార్జింగ్, కనెక్టివిటీ, స్టేటస్ తెలిపే 3 LED ఇండికేటర్లు, మెను, వాల్యూమ్, పవర్ బటన్ ఉంటాయి. గాజాలో 17,000 మంది తోడు లేని పిల్లలు. ఢిల్లీ చలోపై 29న నిర్ణయం. మహువా అభ్యర్థనను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. నేడు టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదల. 27 నుంచి మరో 2 గ్యారంటీలు. సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను వెల్లడించిన పోలీసులు. గుండెపోటుతో కుప్పకూలిన యంగ్ క్రికెటర్. త్వరలో అందుబాటులోకి గూగుల్ పే సౌండ్ ప్యాడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.